మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని లతాహాల్ సెంటర్ వద్ద బ్రహ్మంగారి గుడి సమీపంలో నిర్వహించిన ఒడ్డే ఓబన్న 219వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి వడ్డెర సంఘ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, వార్డు నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వడ్డే ఓబన్న చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 219వ జయంతిని పురస్కరించుకొని నాయకులు ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేయించి ఆనందంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డెర ఓబన్న 219వ జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. వడ్డెర అంటే రాజు, బ్రిటిష్ వాళ్లను గజగజలాడించిన వ్యక్తి వడ్డెర ఓబన్న. మహానుభావుల జయంతులను ఘనంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ విధానం. సమాజ అభివృద్ధికి, సామాజిక న్యాయానికి వారు చేసిన సేవలు ఎప్పటికీ మరోలేనివి అని అన్నారు. కావలి నడుబొడ్డులో వడ్డెర ఓబన్న విగ్రహాన్ని నిర్మిస్తున్నాం. విగ్రహానికి నా వంతు 5 లక్షల రూపాయలు అందజేస్తాను అన్నారు. వడ్డే ఓబన్న ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, సమాజంలోని వెనుకబడిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానాయకుడని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. మానవత్వం, ఐక్యత, సామాజిక చైతన్యం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు. ఒక లీడర్ అయినటువంటి మన కృష్ణారెడ్డి గారు కావలి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి పదంలో ఈ 20 నెలల్లో ఎంతో అభివృద్ధి చేశాడు. ఇంతవరకు ఎవరు చేయనటువంటి, ఏ శాసనసభ్యులు చేయనటువంటి కార్యక్రమాల్ని మన దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారు చేశారు. తుమ్మలపెంట రోడ్డు అసలు ఇంతవరకు చరిత్రలో 30-40 ఏళ్ల నుంచి తుమ్మలపెంట రోడ్డు, మట్టి రోడ్డు, గుంటలు దరిద్రంగా ఉండేది. మేనిఫెస్టోలో చెప్పినట్టు సారు గెలిచిన వెంటనే ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ ముందు తుమ్మలపెంట రోడ్డు పూర్తి చేశారు. అలాగే ముస్లిం రోడ్డు కూడా వెళ్తా ఉంటే గుంటలు, మెట్టలు దారుణంగా ఉండేది. అది కూడా చాలా చక్కగా చేశారు. 1-2 కాదు, సారు ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు తిరుగుతూ వంగి తిరుగుతూ మీ సమస్యలు ఏమున్నాయి అన్ని తెలుసుకొని ఈ 20 నెలల్లో 10 సంవత్సరాల్లో చేసే అభివృద్ధి 20 నెలల్లో చేసి చూపించారు మన సారు. అలాగే ఈ గతం గడిచే మిగతా 3 సంవత్సరాల్లో కూడా సారు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ఇటువంటి నాయకుడు మనకుంటే మన కావలి కనకపట్నంగా ఇంకా అభివృద్ధి చెందుద్దని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి గారి శాసనసభ్యులు గారికి మరియు వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేవల్ల భాస్కర్ రావు గారికి మా వడ్డెర సంక్షేమ సంఘం కావలి నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం అందరం కూడా బానిసలుగా బ్రతుకుతూ ఉండేవాళ్ళమే. ఆ కాలంలో ఈ సైరా నరసింహారెడ్డి గారు తిరుగుబాటు, బ్రిటిష్ పాలన మీద తిరుగుబాటు చేశారు. ఆయనకి అనుగుణ శిష్యుడిగా, ఆయన మిత్రుడుగా మన వడ్డెర ఓబన్న గారు ఆయన సైన్యాధ్యక్షుడిగా ఆ తిరుగుబాటులో పనిచేశారు. ఆ పనిచేసిన దాంట్లో ఆయన 1847లో ఆయన్ని ఉరిదీశారు. దాదాపు ఆయన 10 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి మన స్వతంత్రం కోసం పోరాటం చేసిన స్వతంత్ర సమరవీరుల్లో మన వడ్డెర ఓబన్న గారు అని చెప్పి మనందరం కూడా గర్వంగా చెప్పుకునేదానికి, మనకు కూడా ఒక స్వతంత్ర సమరవీరుడు ఉన్నాడు, మేము కూడా ఆ రోజు స్వతంత్రంలో పాల్గొన్నాము అని మనందరం కూడా చెప్పుకునేదానికి మన
ఒక చరిత్ర మనకంటూ ఉందని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా మనకు ముఖ్యులు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెర ఓబన్న జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించారు రాష్ట్రంలో. కాబట్టి మనం మొదట చంద్రబాబు నాయుడు గారికి మన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మన ఓబన్న అసలు ఆయన చరిత్ర ఏంటి, ఆయన ఎవరు, ఎట్లాగా ఎందుకు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అనేది నేను ఒక 2 విషయాలే చెప్తాను. ఆయన నంద్యాల జిల్లాలో జన్మించారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు సుబ్బమ్మ సుబ్బయ్య గారు వాళ్ళు తలారీగా పనిచేసేవాళ్ళు అక్కడ. అటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఓబన్న గారికి అక్కడ ప్రియ పుత్రుడైనటువంటి లీగా నరసింహారెడ్డి ఆయనతోటి ఈయనకి మంచి అనుబంధం ఉండేది. వాళ్ళిద్దరు కలిసి చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులుగా ఉండేవాళ్ళు. అప్పుడు ఈ బ్రిటిష్ పాలనలో జయంతి సందర్భంగా ఈరోజు జయంతి వేడుకలు కావలి వడ్డెర సంఘ సంఘం ఆధ్వర్యంలో జరగడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర డైరెక్టర్ వడ్డెర కార్పొరేషన్ దేవల భాస్కర్ రావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కావలి నియోజకవర్గ అధ్యక్షులు మల్లి సూర్యనారాయణ గారికి, అదేవిధంగా పట్టణాధ్యక్షులు మన పల్లపు కొండలరావు గారికి, అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు పల్లప చిట్టుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 219వ జయంతి సందర్భంగా మా వద్ద ఓబన్న విగ్రహానికి ఏర్పాటు చేసినందుకు ఒక స్థలం కోడల్లో మాకు కల్పించాలని, అదేవిధంగా ఆ విగ్రహానికి మీరే అండదంగా ఉండి కొంచెం ఏర్పాటు చేసేందుకు ముందు నడిపించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరం కూడా మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మాకు నాయకుడు అంటూ ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఈరోజు వడ్డెర జయంతిని అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈరోజు కలెక్టర్ ఆఫీసులో, వెల్ఫేర్ ఆఫీసులో ఈరోజు అందరూ కూడా ఈ జయంతి గురించి చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి మనందరం. ఎందుకంటే ఆ రోజు ఆయన జీవో కల్పించకపోతే ఈరోజు మనందరం కూర్చొని ఓబన్న వారసులాగా మాట్లాడుతున్నాం కాదు. దయచేసి ప్రభుత్వానికి మనందరం అండదండలు ఉండాలి. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి గారు కూడా మనకి కావల్లో ఒక కోడలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్థలం కేటాయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా విగ్రహ నిర్మాణం కూడా సార్ అండదండలు ఉంటే ఆ విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. వడ్డీలందరూ కూడా మీతో నడుస్తారు సార్, మేమంటే మేము నడుస్తాం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరం కూడా మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం. ఈరోజు కావాలి అభివృద్ధి కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి, ఎక్కడ చూసినా అభివృద్ధి కావాలి, ప్రతి చోట అభివృద్ధి. కానీ పబ్లిసిటీ చేసుకోవడం కావ్య కృష్ణారెడ్డి గారు దయచేసి రాత్రి కూడా మా మిస్సెస్ అంటుంది ఏ ఎమ్మెల్యే ఇది ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారు చేశారండి. మన రోడ్లు కానీ అక్కడ మన వైకుంఠపురం ఉండే మురుగు కానీ మొత్తం కావకృష్ణారెడ్డి చేశారని రాత్రి ఆడవాళ్ళు ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. కావకృష్ణారెడ్డి ఆడవాళ్ళు దయచేసి అందరం కూడా సార్ని ఇంకా 10 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. మేము కూడా ఆయన వెంట నడుస్తాం. న్యాయవాదులుగా వీటి చేస్తూ మేము ఆయన నడపడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి అవకాశం ఇచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నమస్కారాలు. ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు ప్రముఖ అడ్వకేట్ సూర్యనారాయణ గారు, గౌరవ అధ్యక్షులు చిట్టుబాబు గారు, జిల్లా వడ్డెర సంఘ అధ్యక్షులు గుంజి నరేష్ గారు, రాష్ట్ర డైరెక్టర్ భాస్కర్ గారు, పట్టణ వడ్డెర సంఘ అధ్యక్షులు మిత్రులు కొండలరావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి వడ్డెర సోదరులందరికీ కూడా పేరున ధన్యవాదాలు, అభినందనలు. ఈ రోజున ఓబన్న గారి జన్మదిన సందర్భంగా ఆయన జన్మదినాన్ని మన జన్మదినంగా భావిస్తూ, ఈరోజు ఆయన జన్మదినాన్ని ఒక దేవుడి జన్మదినంగా భావిస్తూ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ
అందరికీ నూతన సంవత్సర అదేవిధంగా శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చిట్టిబాబు ఒడ్డర్లకి చెప్పుకోవడానికి ఏమీ లేదన్న మాట అంటే చాలా సవాబు కాదు. ఒడ్డెళ్ళు రాజులుగా పరిపాలించారు కాబట్టి మీరు రాజులు కాబట్టి మీ పౌరుషం ఎలా కట్టలేనిది. పౌరుషానికి ప్రతీక ఒడ్డరాజులని పేరుంది. ఆ పౌరుషం నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే ఓబన్న కూడా. రాయలసీమ గడ్డ మీద 1807వ సంవత్సరంలో జన్మించి జనవరి 11వ తేదీన కర్నూలు జిల్లాలో జన్మించి ఇంతంతై ఒటిడింతటి అన్నట్టుగా పోరాట పటిమతో బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించినటువంటి వ్యక్తి ఓబన్న గారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఇద్దరు కలిసి బ్రిటిష్ పాలకులకు ఎదురెడ్డి నిల్చని ఉరికంబానికి ఎక్కినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఓబన్న గారు. ఆయన స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచనలతో మనందరం కూడా పనిచేయాలి. కారణం కావలలో ఉన్నటువంటి ఒడ్డెర సోదరులతో వ్యక్తిగతంగా నాకు చాలా అనుబంధం. ఈ గొంది నాకు తెలుసు. అంటే నేను కాలేజీ రోజుల్లో తిరిగిన ప్రతి గొంది, అందుకనే మీకు నాకు ఎక్కువ అనుబంధం ఉంది. పూర్వజన్మ సుకృతమో తెలియదు. బహుశా నేను కావలికి ఎమ్మెల్యే అవుతానని నా ముందట ఎప్పుడో రాశాడు బ్రహ్మ తెలియదు. కానీ అందుకేమో నేను కాలేజీ రోజుల్లో 1984 నుంచి 87 వరకు మా పాండు వాళ్ళ మిద్ది మీద కొనుక్కునేవాళ్ళం కాలేజీలో కొట్లాటలు చేసుకొని వచ్చి. అంటే మా మహానుభావుడు ఈయనే నాకు గురువు ఆ రోజుల్లో. అలా నాకు మన సమాజానికి అనుబంధం. స్వతహాగా కూడా నా స్వగ్రామం బ్రాహ్మణకాక అగ్రహారం, నా గోడకి ఆనుకొని మల్లె సుబ్బమ్మ వాళ్ళ ఇల్లు. అంటే నన్ను ఎత్తుకొని సాగింది కూడా ఆ తల్లే. కాబట్టి ఎప్పుడో మనకు పూర్వజన్మ బంధం ఉంది మీకు నాకు. అందుకనే ఆ బంధంతోనే నిన్నటి జరిగిన ఎన్నికల్లో కూడా అందరూ నన్ను ఆదరించారు. మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా గెలిపించాలని తాపత్రయపడ్డారో అందరూ ఎవరికి వాళ్ళు అనుకుని నన్ను గెలిపించేదానికి అందరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మా కృష్ణారెడ్డి అన్నారే కానీ రాజకీయ పార్టీగా కంటే కూడా మన కృష్ణారెడ్డి పోటీ చేశాడు, మనం గెలిపించుకోవాలన్నంతగా మీరు చూసినటువంటి దాతృత్వం నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాను. అందుకనే ఇక్కడికి వచ్చేదాకా నాకు ఆలోచన లేకపోయినప్పుడు కూడా ఈరోజు మీ ప్రతినిధిగా, ఈ జిల్లా వాసిగా, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నరేష్ ఓబన్న గారి విగ్రహం కావల్లో పెట్టడానికి సహాయపడినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఓబన్న విగ్రహాన్ని కావల్లో ప్రతిష్ఠించేదానికి నేను 5 లక్షల రూపాయలు ఇప్పుడే మీకు అనౌన్స్ చేస్తున్నానని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే మన జాతి యొక్క గౌరవాన్ని, మన పౌరుషాన్ని నలుదిశలా విస్తరించడానికి, నలుగురు చూసి ఆదర్శంగా ఉండటానికి, ఒక మహానుభావుని గుర్తించుకోవడానికి మనం తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా చేద్దాం. స్థలం ఎక్కడనేది తర్వాత మీరందరూ కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత చూద్దాం. తప్పకుండా మీకు నేను ఈ రోజున సంక్రాంతి వేళ 2026 సంవత్సరంలో మొదటి హామీగా మీకు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాననే విషయాన్ని కూడా తెలియజేస్తూ, కావలి నది పొద్దున కావలి నియోజకవర్గంలోని ఒడ్డెర సోదరులందరినీ కూడా పిలిచి రంగరంగ వైభవంగా వచ్చే జనవరి 11 నాటికి తప్పకుండా ఓబన్న విగ్రహాన్ని కావల్లో ప్రతిష్ఠించి తీరుదామని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఒక మంచి మహోన్నతమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు, మహోన్నతమైన వ్యక్తికి సేవ చేసే అదృష్టాన్ని నాకు మీరు కల్పించినందుకు ఒడ్డెర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.